తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఒక కీలక నిర్ణయం తీసుకోబోతా ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో దాదాపు 11,520 మంది శాశ్వత ఉద్యోగులు, వందలాది మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. అయితే వీళ్ళల్లో కొంతమంది క్రిస్టియన్లు, మరి కొంతమంది ముస్లింలు కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. వక్ఫ్ బోర్డులో కానీ, క్రిస్టియన్ సొసైటీల్లో కానీ ఎవరికైనా ఒక్కడికైనా హిందువుకి ఉద్యోగం ఇచ్చారా? వక్ఫ్ బోర్డులో ఆంధ్రప్రదేశ్లోనే దాదాపు 13,000 మంది పనిచేస్తున్నారు. దేశవ్యాప్తంగా అయితే దాదాపు 2 లక్షల మంది వక్ఫ్ బోర్డులో పనిచేస్తున్నారు. ఒక్కడు కూడా హిందువు లేడు. అలాంటిది తిరుమల తిరుపతి దేవస్థానంలో వందలాది మంది క్రిస్టియన్లు, వందలాది మంది ముస్లిం ఉద్యోగుల్ని ఎలా తీసుకున్నారు అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. సరే, తప్పైతే జరిగిపోయింది. ఒక ఉద్యోగి అయితే ఇటీవల రిటైర్మెంట్ కూడా తీసుకొని ఇంటికి పోయినాడు. అన్ని సంవత్సరాలు తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామి వారి మీద నమ్మకం లేని వారిని ఆ దేవస్థానంలో ఎలా పని చేయనిచ్చారు? క్రిస్టియన్ సొసైటీస్ కానీ, వక్ఫ్ బోర్డుకు సంబంధించి కానీ ఏవి కూడా ప్రభుత్వానికి సంబంధం లేదు. వాటి ఆస్తులు అవే నిర్వహించుకుంటూ ఉన్నాయి. ఇక దేవాదాయ శాఖను తీసుకొచ్చి ఎప్పుడైతే ప్రభుత్వంలో కలిపారో దేవాలయాల భ్రష్టు పట్టిపోయాయి. దేవాలయాలు ఎవరైనా పునరుద్ధరిద్దామని చూస్తే ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు తీసుకోవాల్సిందే. ఇక తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి క్రిస్టియన్ ఉద్యోగుల్ని, ముస్లిం ఉద్యోగులను తొలగింపు కార్యక్రమం రాబోయే కొద్ది రోజుల్లోనే ప్రారంభం కాబోతా ఉంది. కొద్ది రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు, టీటీడీ బోర్డు సమావేశం కాబోతా ఉంది. దీని మీద కీలక నిర్ణయం వెలువరించే అవకాశం ఉంది. ఆ ఉద్యోగులు ఎవరైతే అన్య మతస్థులు, హిందూ కాకుండా అన్య మతస్థులు ఉన్నారో వాళ్ళందరినీ ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయబోతా ఉంది. వారిని తీసుకెళ్లి ప్రభుత్వంలో ఎక్కడన్నా ఉపయోగించుకుంటారు వారి సేవలు. తిరుమల దేవస్థానంలో హిందువు తప్ప వేరే కులానికి, వేరే మతానికి చెందిన వారు ఎవరు ఉండడానికి లేదు. తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారి మీద నమ్మకం లేని వాడిని తీసుకొచ్చి ఉద్యోగిగా వేస్తే వాడు తుబుకు కార్యక్రమాలు ఎక్కడ చేస్తాడో తెలియదు. నమ్మకం ఉంటేనే చేయాలి. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రభుత్వం కాదు, ప్రత్యేకమైనటువంటి బోర్డు, అథారిటీ. అందువల్ల రాబోయే కొద్ది రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఒక కీలక నిర్ణయం తీసుకోబోతా ఉంది. దీనిపైన మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి. తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్య మతస్థులను ప్రవేశపెట్టి అక్కడ కూడా జెండాలు ఎగరేస్తామంటే కుదరదు. తిరుమల తిరుపతి దేవస్థానంలో కేవలం హిందువులు, స్వామివారి మీద నమ్మకం ఉన్నవారు మాత్రమే, అది కూడా హిందువులు మాత్రమే ఉద్యోగం చేయాలి అనే దానికి మీరు ఏకీభవిస్తారా, వ్యతిరేకిస్తారా అనే విషయం కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.